ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ముఖ్యంగా మనందరికీ తెలుసు అక్కడ ఎన్డీఏ కూటమి బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన విషయము. 288 అసెంబ్లీ సీట్లుంటే 235 సీట్లు ఎన్డీఏ కూటమి సాధించింది. దీన్ని బట్టి అది ఒక ఏకపక్ష విజయంగా సునామీగా కూడా పత్రికలు అభివర్ణించినాయి దాన్ని. నిజంగా సునామీ లాంటి విజయమే అది. మరి అంత సునామీ లాంటి ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చేసరికి అక్కడ కొంచెం గడబిడ నడుస్తున్నది. ఏంటి అక్కడ ముఖ్యంగా 3 ప్రధాన పక్షాలు ఉన్నాయి ఎన్డీఏ కూటమిలో. ఒకటి బీజేపీ ప్రధాన పక్షం, దానికి ఒక్కదానికే 131 సీట్లు వచ్చినాయి. 288 సీట్లలో 235 సీట్లు ఎన్డీఏ కూటమి అంటే మహాయుతి కూటమికి వస్తే ఆ 235లో 131 సీట్లు ఒక బీజేపీకే వచ్చినాయి. సో అంటే ఏకైక అతిపెద్ద పార్టీ ఆ కూటమిలో కూడా. సహజంగానే మరి బీజేపీ తన పార్టీకే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది. సో ఆ నేపథ్యంలో ఫడ్నవీస్ తెర మీదకి వచ్చారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఆ తర్వాత షిండే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాజీ పడి పార్టీ అధిష్టానం ఆజ్ఞల మేరకు ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పదవిలో సరిపెట్టుకోవడం అనేది నిజంగా అది ఒక విషమ పరీక్ష లాంటిది ఆ వ్యక్తికి. సో అటువంటిది ఫడ్నవీస్ రాజీపడి 2.5 ఏళ్ళు దాదాపు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ కూడా ఆయనకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నది. అయితే మరో వంక షిండే శివసేన చీలిక వర్గం షిండే వర్గం ఏం చేస్తున్నది, ఆ రోజున మీరు చెప్పిన ప్రకారం నేను శివసేన నుంచి బయటకు వచ్చాను, బయటకు వచ్చిన తర్వాత మీరు నన్ను ముఖ్యమంత్రిని చేశారు, ముఖ్యమంత్రిగా నేను 2.5 ఏళ్ళు నేను చాలా బాగా పరిపాలించాను, నా మీద ఎటువంటి ఆరోపణలు లేవు, ఎటువంటి అవినీతి వ్యవహారాలు లేవు, అట్లాగే నేను ప్రవేశపెట్టిన మీరు మీ సలహా మేరకు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు తోడు మీ అనుమతితో నేను ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు మన కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు, అందువల్ల నేను ముఖ్యమంత్రిని అయితేనే బాగుంటుంది అని చెప్పి షిండే స్వయంగా ఆయన వాదిస్తున్నారు. చివరికి ఈ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి పోనీ అట్లా కాకపోతే 50-50 షేర్ చేసుకున్నాం, చెరి 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి పీఠంలో కొనసాగుదామని చెప్పి ఆయన ఒక రాజీ మార్గం కూడా సూచించినట్టు మనకు తెలుస్తున్నది. ఇక మూడో వ్యక్తి అజిత్ పవార్, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం. ఆయనకి 41 సీట్లు వచ్చినాయి. శరద్ పవార్ ఎన్సీపీకి కాంగ్రెస్ కూటమిలో 10 సీట్లు వస్తే ఈయన పార్టీకి 41 సీట్లు వచ్చినాయి. సో ఆయన కూడా మరి అంటే షిండేకి 57 సీట్లు వస్తే షిండే వర్గానికి, అజిత్ వర్గానికి 41 సీట్లు వచ్చినాయి. సో దాదాపు ఆయన మూడో స్థానంలో ఉండి షిండే వర్గానికి కాసంత దూరంలోనే ఉన్నారు. సో ఆయన మాత్రం మొదట్లో ఆయన పార్టీ శ్రేణులు అజిత్ పవార్ ముఖ్యమంత్రి కావాలని పిడికిళ్ళు బిగించారు, కానీ చివరికి వచ్చేసరికి అజిత్ పవార్ గారు ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపారు. ఆయన ఫడ్నవీస్కి జిందాబాద్ అన్నారు. సో ఇప్పుడు 3 పక్షాలల్లా 2 పక్షాలు అయినాయి. ఒకటి షిండే, 2 ఫడ్నవీస్. అంటే శివసేన షిండే వర్గం, బీజేపీ వర్గం. ఈ రెండిట్లో ఒకళ్ళే ముఖ్యమంత్రి అవ్వాలి. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మామూలుగా అయితే అసలు రేపటికల్లా మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ కావాలి. నవంబర్ 26 లాస్ట్ డేట్ పాత గవర్నమెంట్కి డెడ్ లైన్ అయిపోయింది. ఇంకా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకపోతే ఏం జరుగుతుంది? రాష్ట్రపతి పాలన పెట్టాలి. చాలామంది మళ్ళీ రాష్ట్రపతి పాలన వస్తుందేమో అని అంటున్నారు, కానీ మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఈ సాయంత్రం లోపు రేపు ఉదయం లోపు కనుక డిసైడ్ కాకపోతే పెద్దగా కొంపలు మునిగిపోయేదేమీ లేదు. కాకపోతే ఒక 4-5 రోజులు ముందర ఇక్కడ క్షేత్రస్థాయిలో మహారాష్ట్రలో ముంబైలో ఈ ముఖ్యమంత్రి పీఠముడి వీడాలి కదా, అది వీడితేనే ఇక్కడ పాలన సవ్యంగా సాగుతుంది. లేకపోతే అందరినీ అసంతృప్తిలో ఉంచి, షిండే వర్గాన్ని అసంతృప్తిలో ఉంచి, అజిత్ పవార్ వర్గాన్ని అసంతృప్తిలో ఉంచి బీజేపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే మర్నాటి నుంచి ఇక్కడ కుంపట్లో కొలిమి తయారవుతుంది. సో ముందర అసలు ఇక్కడ ముంబైలో పరిస్థితిని ప్రశాంతపరిచి, వాళ్ళ మధ్య రాజీ కుదిర్చి, వాళ్ళ మధ్య అవగాహన కుదిర్చి, వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ ఫ్రేమ్ చేసి చాలా స్పష్టత వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం చేయించాలని ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నది. ఈ లోపల కనుక మరి ఈ గడువు తీరిపోయి రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వస్తే, రాష్ట్రపతి పాలన పెట్టడానికి ఇదేమి అపోజిషన్ కూటమి కాదు,
రూలింగ్ కూటమే. ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్రలో గెలిచింది ఎన్డీఏ కూటమే, ఢిల్లీలో కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ కూటమే, మహారాష్ట్రలో గవర్నరు కేంద్ర ప్రభుత్వం నియమించిన రాష్ట్రపతి ద్వారా నియమించిన వ్యక్తే ఉంటారు. సో వీళ్ళ మధ్య పెద్దగా అపనమ్మకాల వ్యవహారాలు ఏమీ ఉండవు. అందుకని 2-3 రోజులు, 4-5 రోజులు, ఒక వారం అవసరమైతే రాష్ట్రపతి పాలన తాత్కాలికంగా, అది కూడా రాజ్యాంగ పరిమితులకు లోబడి పెట్టాల్సి వస్తుంది కాబట్టి పెట్టడమే. గవర్నమెంట్ అంటూ ఏది ఉండదు కాబట్టి, రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా పాలించాలి కాబట్టి, గవర్నర్ పేరు మీదైనా పాలన నడవాలి కాబట్టి పేరుకి రాష్ట్రపతి పాలన పెడతారు. ముఖ్యమంత్రి ఎవరో తేలిన తర్వాత అక్కడ అందరినీ సంతృప్తి పరిచిన తర్వాతనే నిదానంగా అయినా సరే అక్కడ మహారాష్ట్ర చిక్కుముడిని విప్పాలనేది బీజేపీ అగ్రనాయకత్వం భావనగా మనకు తెలుస్తున్నది. ఒకవేళ ఈ సాయంత్రానికే అటు షిండే కొంచెం సంతృప్తి పడితే పెద్దగా సమస్య ఉండదు. ఇవాళ రేపట్లోనే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అధికారాన్ని చేపట్టవచ్చు. లేదు అంటారా, ఇది రాజకీయాలు ఎప్పుడు డైనమిక్స్లో ఉంటాయి కాబట్టి ఫడ్నవీస్ కాకుండా మరో ఎవరినైనా సరే బీజేపీ నుంచి ఇంకొక అభ్యర్థిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసినా కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా అక్కడ ఢిల్లీ స్థాయిలో ఏం జరుగుతున్నది ఏంటి కదా. ఇక్కడ మహారాష్ట్రలో షిండే అండ్ ఫడ్నవీస్ అండ్ అజిత్ పవార్ ఏం మాట్లాడుతున్నారన్నది మనకు తెలుస్తుంది. కానీ వీళ్ళే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో అక్కడ అగ్రనాయకత్వం దగ్గర ఎటువంటి రాజకీయ ఫార్ములాకి ఒప్పుకొని వస్తారన్నది కూడా చాలా ముఖ్యమైన విషయమే. కాబట్టి ఈ మహారాష్ట్రలో పెద్ద సంక్షోభం ఏమీ లేదు. కాకపోతే షిండేనా ఫడ్నవీసా, షిండే అనే వ్యక్తిని సంతృప్తిపరిచే కార్యక్రమంలో బీజేపీ ఉన్నది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక బహుశా దాని మీదనే బీజేపీ షిండేని ఏ స్థాయిలో సంతృప్తి పరుస్తుంది, కన్విన్స్ చేస్తుంది, ఒప్పిస్తుంది అనేది చూడాల్సిన విషయం.